తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత ఫలితాలు ఈ రోజు రాత్రికి పూర్తిగా వెలువడతాయి. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, సభ్యుల ప్రమాణ స్వీకారాల డేట్ మారింది. ఈ నెల 20న ప్రమాణ స్వీకారాలు జరగాల్సి ఉండగా మంచి ముహూర్తం లేదంటూ అభ్యంతరాలు, విన్నపాలు వచ్చాయి. దీంతో 22వ తేదీకి వాయిదా వేస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. అదే రోజు సర్పంచ్, ఉప సర్పంచ్ సభ్యుల బాధ్యతల స్వీకారం కూడా ఉంటుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత ఫలితాలు ఈ రోజు రాత్రికి పూర్తిగా వెలువడతాయి. కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, సభ్యుల ప్రమాణ స్వీకారాల డేట్ మారింది. ఈ నెల 20న ప్రమాణ స్వీకారాలు జరగాల్సి ఉండగా మంచి ముహూర్తం లేదంటూ అభ్యంతరాలు, విన్నపాలు వచ్చాయి. దీంతో 22వ తేదీకి వాయిదా వేస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో మూడో విడత ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఈ రాత్రి కల్లా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా డేట్ మంచి రోజులు లేవంటూ కూడా 22వ తేదీకి కూడా మార్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత ఫలితాలు ఈ రాత్రి కల్లా కూడా వెలువడతాయి. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, సభ్యుల ప్రమాణ స్వీకారాల డేట్ మారింది. మంచి ముహూర్తం లేదంటూ అభ్యంతరాలు, విన్నపాలు రావడంతో ఈ నెల 20న ప్రమాణ స్వీకారాలు జరగాల్సి ఉండగా 22వ తేదీకి వాయిదా పడింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికీ ఈ రోజు మూడో విడత ఎలక్షన్స్ కంప్లీట్ అయింది. మరి కాసేపట్లో కౌంటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఈ నెల 20వ తేదీన కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నది. దీంతో ఆ రోజు మంచి ముహూర్తం లేదని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖకు పదే విజ్ఞప్తులు రావడంతో కూడా దాన్ని ఈ నెల 22వ తేదీకి, ఆ రోజు మంచి ముహూర్తం ఉందని చెప్పేసి ఆ రోజు 22వ తేదీకి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ కూడా ఒక నోటీస్ బయట రిలీజ్ చేసింది. ఆ రోజు నుంచి నూతన పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు వారి పదవి ప్రమాణ స్వీకారం చేసి పదవి స్వీకరించారు. దీనికి సంబంధించినటువంటి నోట్ను కూడా పంచాయతీరాజ్ శాఖ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. మొదటి నుంచి ఈ నెల 20వ తేదీ నుంచి అందరూ కూడా పదవి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి నోట్ వచ్చినప్పటికీ కూడా అధికారికంగా చాలా మంది నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో కూడా ఆ రోజు మంచి ముహూర్తం లేదని చెప్పేసి విజ్ఞప్తులు వచ్చాయి. దాంతో ప్రభుత్వం పునరాలోచించి కొత్త డేట్ ప్రకటించింది. ఈ నెల 22వ తేదీ నుంచి కూడా ఆ రోజు కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు పదవి ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిలబెట్టుకొని 5 సంవత్సరాలు